హలో అందరికీ. ఇప్పుడైతే నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చూపిస్తున్నానండి. దీనికైతే ఫస్ట్ 1 గ్లాస్ ధనియా తీసుకున్నామండి. ధనియా బాగా ఇలా క్రంచ్ అయ్యేంత వరకు అయితే బాగా వేడి చేసి వేయించుకునేసేయాలి. తరువాత ఒక 30 దాకా మిరపకాయలు తీసుకున్నానండి, ఎండుమిరపకాయలు. 30 దాకా మిరపకాయలు, ఒక ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఒక గ్లాస్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఒక గ్లాస్ ధనియా. తర్వాత అయితే ఒక గ్లాసు కరివేపాకు తీసుకున్నానండి. దాని తర్వాత ఇదంతా కూడా బాగా క్రంచీగా అయ్యేంతవరకు అయితే వేపేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి ఏమంటే బీపీకి కానీ, షుగర్కి కానీ, వెయిట్ లాస్కి కానీ చాలా మంచిదండి. దీంట్లో ఒమేగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలా పటపట అనేసి చిట్లుతుందనమాట. ఆ చిట్లిన తర్వాత అయితే స్టవ్ ఆపేస్తే సరిపోతుంది అనమాట. ఇది బాగా క్రంచిగా అయిన తర్వాత నూగులైతే ఒక పిటికెడు, అంటే ఒక హాఫ్ గ్లాస్ నూగులు, నల్లవి తెల్లవి కలిపి తీసుకున్నాను నేనైతే. తర్వాత వీటిని కూడా బాగా దూరగా వేయించేసుకోవాలండి. అన్నీ కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకుంటే పొడి అనేది టేస్ట్గా ఉంటుందండి. మనం పని అయిపోవాలని చెప్పేసి ఫుల్ మంట పెట్టేసి వేపేసామనుకోండి, అదంతా బాగోదన్నమాట. కొద్దిగా సిమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇది కాదు, ఏ పొడైనా సరే మనం సిమ్లో చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. చాలా క్రంచీగా అయిన తర్వాత ఇంకా కొద్దిగా మిరియాలు, ఉద్దిపప్పు, ఇదైతే నల్ల ఉద్దిపప్పు అండి. తర్వాత అయితే కొద్దిగా పచ్చిశనగపప్పు వడకు వేస్తాం కదా, ఆ పప్పు అనమాట. కొద్దిగా అన్నీ ఒక 2 స్పూన్స్ అనమాట. తీసుకున్న తర్వాత కొంచెం మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇలా అన్నీ ఒకటిగానే వేసేసి కొంచెం దూరగా బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం మెంతులు వేస్తాము, జీలకర్ర వేస్తున్నాం కాబట్టి ఒక మంచి అరోమా స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత కొద్దిగా చింతపండు అనమాట. అది వేడిలో వేయించేస్తే కనుక కొంచెం బాగా మెదుగుతుంది. తర్వాత ఇవన్నిటిని కూడా నార్మల్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత తగినంత ఉప్పు పెట్టుకోవాలి. ఇంకంతే అండి. బాగా చల్లార్చేసి ఇవన్నీ మిక్సీకి 1 by 1 వేసి మిక్సీలో వేసేటప్పుడు అయితే కొంచెం ఇంగువ వేసుకొని, ఎల్జీ ఉంది కదండి, ఎల్జీ ఇంగువ అయితే వేసుకొనేసి అంటే మిక్సీ కొంచెం పల్స్ మోడ్లో కొంచెం గరుగ్గా ఉండాలన్నమాట పొడి అనేది. అప్పుడే బాగుంటుంది. ఇది ఇడ్లీకి కానీ, దోశకు కానీ, అన్నంలోకి కానీ ప్రతిరోజు మనం తీసుకోవచ్చు. ఒక స్పూన్ వేసి ఒక ముద్ద తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి.